ಹರಪನಾಯಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಅಕ್ಕ ತಂಗಿಯರೇ, ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೇ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಎಲ್ಲ ಮುಖಂಡರೇ, ಈಗ ನಾವು ಬಂದಿರುವುದು నిಮಗೆ మీకు గ్యారంటీ యోజనక ఫలానుభవులు ఏమన్నారు 2000 రూపాయలు ప్లస్ మీకు భీము ఇవంతా వస్తాండాయా లేదా అని తెలుసుకునేదానికి ఆమెట దీర్ఘ సుమంగళి భవ కార్యక్రమానికి మీకు పిలిచేదానికి మేము ఇక్కడికి వచ్చినాము. దాని ಬಗ್ಗೆ మాట్లాడడానికి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ జీవనము ಬಗ್ಗೆ మీరు ఇప్పుడు ఇతవ చెప్పడానికి ఇప్పుడు బండ విషయము దాని ಬಗ್ಗೆ 2 మీట ఫంక్షన్ ಬಗ್ಗೆ మాట్లాడదాం. ఇప్పుడు 6 మంత్ కాదు 1 ఇయర్ బ్యాక్ నా దగ్గరికి యాక్చువల్లీ వచ్చిండ్రి ఒక 5-6 జనము ఈ బండ విషయం వచ్చిండ్రి. లాస్ట్ టైం స్ట్రైక్ అయినప్పుడు కూడా నేనే ఫోన్ చేసి మా ముఖండ్లంతా పంపించిండ్వి. మీరు కూడా వచ్చిండ్రు కదా, అబద్ధం అంతా వచ్చిండ్వి. ఆ టైంలో నేను ఒక సలహా ఇస్తే ఈ బండద ಬಗ್ಗೆ మీ దగ్గర ఏమేమి కలెక్ట్ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అంతా తెచ్చిండి. ఆమెట మీరు ఒక యూనియన్ క్రియేట్ చేసుకోండి అని చెప్తే ఆ యూనియన్ కూడా నేనే డబ్బులు కడతా. ఆ డబ్బులు కట్టి ఆ యూనియన్ ఇంకా నేను సర్కారంలో ఎత్తుకొని పోయి చెప్తాను, మీరు ఫస్ట్ యూనియన్ ఎవరెవరు బండ కట్టుతా ఉన్నారో ఒక సంఘటనే యూనియన్ చేసుకోండి అని. కానీ మనోళ్ళు దానికి ఎవరు ముందుకు రాలా. ఆమెట మధ్యలో మాట్లాడద్దు. మళ్ళా ముందు ఇంకా మీరు బండ కొడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన దాఖలేగలు ఉంటాయి, దానికి సంబంధించిన పురావాలు ఉంటాయి. దాన్ని మీ ఊర్లో మీరే కలెక్ట్ చేయిస్తే నాకు బిల్లు చిక్తాయి. కావాల్సింటే తహసీల్దార్ల ఆఫీసులో నేను చెప్తాను, ఎవరైనా జవాబుదారి తీసుకుంటే నేను చెప్తాను. ఆ పేపర్లన్నీ మీరు కలెక్ట్ చేసి ఇచ్చి ఒక యూనియన్ చేసుకునే దానికి ఒక సంఘటన చేసుకునే డబ్బులంతా షేర్ అమౌంట్ నేను కడతాను, మీరు ఒక యూనియన్ చేసుకోండి. దాన్ని ఎత్తుకొని పోయేసి హైకోర్టులో సద్యానికి స్టే చేపించి మీకు ఇక్కడ తాత్కాలికంగా మీకు రిలీఫ్ ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పింది. దానికి కొందరు లీడర్లు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడరి, మళ్ళీ దానికి ముందుకు రాలా. కానీ అట్లా ఇప్పుడు ఏమన్నా ఉంటే కన్నా మీరు అవన్నీ ఎత్తుకొని వస్తే నేనే డబ్బులు కడతా, కోర్టుకు కూడా నేనే డబ్బులు కడతా. స్టేకి ప్రయత్నం చేద్దాము. కాలాదంటే ఇంకా 2 ఏళ్ళు మన ఎలక్షన్ ఉంది. మీరు రేపు పొద్దున్నే నన్ను గెలిపించండి, ఆ దగ్గరికి ఎవరిని రానికుండా నేను చేస్తానని ఈ సందర్భంలో మాటిస్తా ఉంటాను మీకు. కానీ 2 ఏళ్ళు మీరు చెప్తున్నారు, 2 ఏళ్ళు ఇంకా జీవనం చేసేది ఎట్లా అనేది మీకు ఈ క్వశ్చన్ మార్క్ రావచ్చు. కానీ దాన్ని తిరిగేదానికి మీరు ఎవరన్నా ఒక యూనియన్ ముందుకు చేసుకొని ముందుకు రావాలా. ఏలంటే నేనే దాన్ని ఈడ ప్రాబ్లం ఉండేది మీకే కాబట్టి మీరంతా ఈడ 1 ఊరు కావచ్చు, 2 ఊర్లు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, అందరూ ఐక్యమతమయ్యి ఒక సంఘటన చేయాల. మీరు ఒక సంఘటన చేసినప్పుడు పోరాటం చేసేదానికి మాకు ఈజీ అవుతుంది. మీరంతా నా వెనకుంటే నేను పోరాటం చేసేదానికి అవుతుంది. దాని కాబట్టి మీరు ఎవరెవరో ఇప్పుడు బండ కొడతానారో సాయంకాలం పూట ఇట్లా మీరు కూక్కున్నారు కదా, అట్లా కూక్కొని మీరు మాట్లాడి మా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరికి ఎప్పుడన్నా ఒక దినము ప్లాన్ చేస్తాము, ఆ పోస్ట్తో అందరూ రమ్మనండి. అట్లే ఈ జమీనికి సంబంధపట్టే దాఖలాలు అంటే ఎత్తుకోరమ్మనండి. ఈ 2 ఏళ్లలో కూడా ఆ బండ కొట్టేదానికి ప్రయత్నం చేస్తాం. చెప్పాక లేదు, కాలేదంటే కోర్టులో పోయి స్టే కడదాం. అది కాలేదంటే వేరే ప్రయత్నం చేద్దామని కానూన్లో ఏమో రీతిలో అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నీ మనము ప్రయత్నం చేద్దామని, ఆ ప్రయత్నాలకు కూడా మీ జట్లా నేను ఉంటాను, దాని ఖర్చులు వెచ్చలన్నీ నేనే భరిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మాటిస్తాను. కానీ ఈ పొద్దు ఈ బండ ಬಗ್ಗೆ మీరు అక్కోళ్ళ మాట్లాడడానికి నేను చెప్తాను, మీ జట్లా నేను ఉంటాను, దీంట్లో డౌటే పడద్దండి. మీరు ఫస్ట్ పాపం ఆడవాళ్ళు ఏం చేసేకెళ్ళా, మీరు మగవాళ్ళు ఉండేది ఫస్ట్ యూత్స్. మీరు యూత్స్ ఎవరెవరు ఉన్నారు ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు మీరంతా కూకొని మాట్లాడాలా. వీళ్ళు అక్కోళ్ళు ఇంటా ఉన్నారు, పాపం వాళ్ళు ఏం చేసేకెళ్ళా
మీరు యూత్ కూకొని ఒగ్గట్టుగా యూనియన్ చేసుకొని మీరు ఏమన్నా వస్తే దాన్ని ప్రయత్నం చేయొచ్చు. కోర్టులకి ఇట్లా స్టే తీసుకొని ఏమన్నా ప్రయత్నం చేయొచ్చు. లేదంటే మినిస్టర్కి చెప్పి దాన్ని తాత్కాలికంగా తడేయడానికి మళ్ళీ అక్కోళ్ళు ఇంటన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ ముందర పెట్టద్దండి. మీరు యూత్స్ అంతా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆమెట మీకు 5 గ్యారెంటీల ಬಗ್ಗೆ మేము మాట్లాడేదానికి వచ్చినాము. మీకు అకస్మాత్ 5 గ్యారెంటీల మీకు 2000 రూపాయలు కానీ భీమ్ కానీ ఏమన్నా మీకు ఎవరికైనా రాలేదంటే మాకు చెప్తే మేము చేయిస్తాము. ఇప్పుడు సర్కారము బీదోళ్ళకని ఈ స్కీములు అంతా ఇస్తాండేది మీకంతా తెలిసింది. ఇప్పుడు ఆ స్కీములు ఇంకా మీకు జీవనంలో కూడా అంత సహకారం అవుతుంది. కాబట్టి మీరు ముందర దినాల్లో కాంగ్రెస్ పరంగానే ఉండాలా. ఎలాంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి రేపు పొద్దున్నే మీకు 2000 ఇస్తాము 3000 ఇస్తాము ఏమేమో ఆశలు పెట్టచ్చు. కానీ ప్రతి నెల 2000 రూపాయలు ఇచ్చి ఆమె కరెంటు ఫ్రీ ఇచ్చి భీమ్ ఇచ్చి ఇవంతా సపోర్ట్ చేస్తా అంటే మీకు అన్ని రీతి అనుకూలమవుతుంది. బిడ్డలకు కానీ మీరు తిండికి కానీ మీ జీవనానికి కానీ అంత అనుకూలమవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పరంగా సపోర్ట్ చేయాల. మీరు ఏమన్నా కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు అంటే జేడీఎస్ వాళ్ళు ಮತ್ತು బీజేపీ వాళ్ళు ఇద్దరు ఈ స్కీమ్ నిలిపేస్తారు. ఈ స్కీమ్ నిలిపేస్తే మళ్ళీ ఈ 2000 రూపాయలు అంతా మీకు రావు. అకస్మాత్ మీకేమన్నా ఇప్పుడు నా ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇష్టపడేద్దాం. నా ఎలక్షన్ ఇంపార్టెంట్ కాదు. నా ఎలక్షన్ వచ్చేటికే ఇంకా 2 రూపాయలు మీ దగ్గరికి వస్తాయి. ఇంకా అడిగేదానికి ఇంకా 2 రూపాయలు మీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని నేను పోతా. ఇప్పుడు నా ఎలక్షన్ కాదు మీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు మీ ఎలక్షన్ అంటే గ్రామ పంచాయతీ, తాలూకు పంచాయతీ ಮತ್ತು జిల్లా పంచాయతీ. ఈ గ్రామ మట్టంలో టౌన్ లో వచ్చి నగరసభ వస్తుంది. ఇప్పుడు మీరు 3 ఎలక్షన్లు గ్రామ పంచాయతీ, జిల్లా పంచాయతీ, తాలూకు పంచాయతీ దాంట్లో 50% ఆడవాళ్ళే నిలబడతారు. దీంట్లో మీరు కూకోండోళ్ళు ఎవరు కావాల్సిన నిలబడచ్చు. లేదంటే మీ కూతురులో మీ కోడన్లో ఎవరో ఒకరు నిలబడచ్చు. దీంట్లో మీకు అనుకూలమైతుంది. దాన్ని ఇంకా ఇప్పటినింకానే సంఘటన చేయాల, పక్షంని సంఘటన చేయాల, కాంగ్రెస్ పక్షం సంఘటన చేయాల అనే మూల ఉద్దేశం పెట్టుకొని మేము ఈ పొద్దు పల్లి వస్తా ఉన్నాము. మీరు రేపొద్దునే వాళ్ళ మాటలు ఈ మాటలు వినద్దండి. ప్రతి ఎలక్షన్లోనూ కాంగ్రెస్ పరంగా మీరు నిలబడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ దేవుడి సన్నిధిలో నేను మీతో అడుక్కుంటున్నాను. మళ్ళా ముఖ్యమైన విషయం ఏమంటే నేను ఈ పొద్దు మన అక్క చెల్లెలకి అమ్మగారికి పశువు కుంకుమ ఇచ్చేదానికి నేను పిలిచేదానికి వచ్చిందా. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఈ పొద్దు 30-40 జనం ఉండొచ్చు. కానీ మీ ఊర్లో ఇంకా 200-300 జనం ఆడవాళ్ళు ఉండొచ్చు. మీరు అందరికీ పై చెప్పాలా ఏమని మేము పశువు కుంకుమ ఇస్తాము అని చెప్పి పిలుచుకోరావాలా. మీ కోడారులు ఉండొచ్చు, మీ కూతుర్లు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, పక్కింటి ఉండొచ్చు. అందరినీ పశువు కుంకుమ ఇచ్చేదానికి మేము పిలిచేదానికి వచ్చినాము. మేము ఈ నెల మీకు ఏప్రిల్ నెల మీకు డేట్ ఇస్తాం. 15 నెలల తర్వాత డేట్ ఇస్తాం. ఎలాంటే కొత్తూరు మంది వాళ్ళు వస్తారు, వాళ్ళ డేట్ తెలుసుకోవాలా. పశువు కుంకుమలు అంటే మంచి దినం ఉండాలా. వేరే టైంలో ఇస్తే మీకు బాగుండలేదు. దాన్ని ఇంకా మంచి దినం చూడాలా, ఐవార్లు దగ్గర చూపించుకోవాలా. దాన్ని ఇంకా చూపించుకొని ఒక డేట్ మీకు చెప్తాము. మీ ఊరికి దగ్గరలోనే ఎక్కడ దగ్గర అవుతుంది 6 పంచాయతీలు చేరుకొని ఈ ప్రోగ్రాం చేస్తాం. దుఃఖసంద్రంలో 6 పంచాయతీలు వస్తాయి. ఆ 6 పంచాయతీలు చేరుకొని ఈ ప్రోగ్రాం చేస్తాం. కాబట్టి 6 పంచాయతీలకి దగ్గర ఎట్లా మధ్యలో ఎడన్నా ఒక జాగాల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. మేము లీడర్లతో అంతా మాట్లాడి ఆ జాగాని ఈ 4-5 నెలల ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసి మీకు డేట్ చెప్తాము. మన లీడర్ల ముఖాంతరం మీకు ఈ వారంలో డేట్ చెప్తాము. ఆ డేట్కి మీరంతా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని మీరు పశువు కుంకుమ అంతా తీసుకొని మాకి మా కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వాలని మనవి చేసుకుంటాను. జై హింద్, జై కర్ణాటక. అందరికీ నమస్కారము. సెలవు తీసుకుంటాను. బాధ ఏమో అదన్నా అనుభవం చేసిస్తే వెనుక ఒకసారి చూడుకుంటామే. అయితే ఇంకేం ఆడుతున్నది అదే కావాలి. పేదవాళ్ళు మాకేం జమీన్లే, ఆస్తులే, ఏం లేదు. మాకు మా పాటలు గిఫ్ట్లు ఏం లేదు. దాన్ని ఇంకా బతుకుతామని బిడ్డ పాప ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఇప్పుడు చేసేసాక అవుతుంది. అసలు ఈ బంగారు రేట్లు ఎక్కించిందారు.
ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಹಂಗೆ ಸೈಡ್ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಹಾಗೆಯೇ ತಾಲೂಕಿನಾದ್ಯಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಈ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರಿಗೆಲ್ಲ ಈ ಹತ್ತನೇ ಗ್ರಾಮಸ್ಥರ ಪರವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರ್ತಾರೆ. ಮತ್ತೆ ಈ ಗ್ರಾಮದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮುಖಂಡರಾದ ಎಸ್ ಸಿ ನಟರಾಜ್ ಅವರು ಮತ್ತು ಎಸ್ ಸಿ ನಟರಾಜ್ ಆದಿನಾರಾಯಣ ಅವರಿಗೆ ಗುಲ್ಬರ್ಗ ತಾಲೂಕು